ఓకే. అంటే వీళ్ళు అసలు రైస్ తినకూడదా? అస్సలు తినకూడదని చెప్పను. కానీ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ మెడిసిన్స్ వేసుకుంటున్న వాళ్ళు స్టార్టింగ్‌లో ఈ డిటాక్స్ టైంలోను కొన్ని రోజుల వరకు ఈ పాలిష్ చేసిన రైస్ అనేవి ముట్టుకోలేము. ఒక 5 రోజులైతే అసలు రైస్ అలాంటివి ఏమి ఉండవు. తర్వాత బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, కొంచెం కాకపోతే ఒక 150 గ్రామ్స్ రైస్ అంతే. ఇంతే రైస్, ఒక చిన్న ఒక గిన్నె ఉంటే ఒక కటోరీ రైస్ మాట అంతే ఉడికించింది. అంత రైస్కి కూరగాయలు ఎక్కువ పెట్టుకుని తినడం, అన్నీ తినొచ్చు. ఇప్పుడు మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం చక్కగా, బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు అలా రోటి పచ్చళ్ళు. కాకపోతే వీళ్ళు నూనె ఎక్కువ వాడకూడదు. ఇంకొకటి, వీళ్ళకి కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం, లేకపోతే కాస్త నెయ్యితో వంట చేసుకోవడం, లేకపోతే గానుగు నూనె కూడా. ఎంతైనా ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ గానుగు నూనెలు అని చెప్పేసి వాడేస్తున్నాం, మా హెల్త్ బాగుంటుందని అనుకుంటున్నారు. ఎంత గానుగు నూనెలు కూడా ఎక్కువ వాడితే అది ప్రమాదమే. కాబట్టి ఎక్కువ తర్వాత వాడకుండా కుసుమ నూనె కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంటే మార్చుకుంటూ ఉండాలన్నమాట డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ నెల కొంచెం, లేకపోతే ఒక వారం రోజులు కుసుమ నూనె వాడారు, ఒక వారం రోజులు నువ్వుల నూనె, ఒక వారం రోజులు కొబ్బరి నూనె, అలా ఫ్రెష్గా ఉన్న నూనెలు వాడుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది అని అంటే, మన ఇంట్లోనే మనం అప్పటికప్పుడు తీసుకున్న ఆయిల్స్ కూడా వచ్చేసినాయి, మెషిన్స్, మన గ్రైండర్ లాగా ఆయిల్ మిషన్స్ వచ్చేసినాయి. ఆయిల్స్ ఏరో ½ కేజీ కేజీ ఆయిల్ తీసుకున్న అట్లా కూడా చాలామంది వాడుకుంటున్నారు. అలా వాడుకున్నా ఎలా వాడుకున్నా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.